ఎన్ని ఐ మీన్ ఎన్నిసార్లు చూస్తాము. ఓకే. సో జనరల్గా మేబీ సమ్ నార్మల్గా వ్యూ అంటే అది కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. సో నేను అడుగుతుంది ఎస్క్యూఎల్లో వ్యూ అంటే ఏంటి? ఏదన్నా వ్యూ, ఏదన్నా ఫార్ములానో లేదా సంథింగ్ లైక్ టు వ్యూ సంథింగ్. సో ఓకే. సో జనరల్గా వ్యూ అంటే ఏంటి అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ వర్చువల్ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే. సో సింపుల్గా డెఫినేషన్ రాస్తాను. ఏ వ్యూ. మీరు స్క్రీన్ షేర్ చేయలేదా? ఓకే, ఒక్క నిమిషం. సహా ఒక్క చేయి బుక్ కింద పెట్టు. ఓకే. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఇందాక చూసుకోలేదు. ఓకే. సో జనరల్గా ఏ వ్యూ ఇన్ ఎస్క్యూఎల్ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్ అని అర్థం. సో ఓకేనా, వ్యూ అంటే ఏంటి అంటే ఎస్క్యూఎల్లో వర్చువల్ టేబుల్ అని మీనింగ్. ఓకే, లెట్ మీ టేక్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది డేటాని స్టోర్ చేసుకోలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇట్ డస్ నాట్ స్టోర్స్ డేటా. ఇది డేటాని స్టోర్ చేసుకోలేదు దానంతట అదే. బట్ ఇదేం చేస్తుంది అంటే క్వరీస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అర్థమైంది కదా, మనం ఏదో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ స్టోర్స్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ. అంటే జనరల్గా ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఎస్క్యూఎల్లో ఏం చేస్తాం అంటే డేటాను స్టోర్ చేస్తాం. ఓకేనా. సో బట్ ఇక్కడ మనం ఆ వ్యూస్లో ఏం చేస్తామంటే ఆ వ్యూ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ టేబుల్ కదా. ఆ వర్చువల్ టేబుల్ లో ఏం చేస్తాం అంటే డేటాని స్టోర్ చేయం, జస్ట్ ఆ క్వరీని స్టోర్ చేస్తాం. సో ఇక్కడ క్వరీ అంటే ఏంటి? కోడ్ అనమాట. సో యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వరీ అంటే క్వరీ ఈజ్ నథింగ్ బట్ ఏ కోడ్. ఓకే. అండ్ సింపుల్గా మనం ఏం చేస్తాం అంటే ఒక్కసారి కోడ్ రాసి దాన్ని స్టోర్ చేశాక అండ్ వెన్ ఎవర్ యూ యాక్సెస్ ద వ్యూ, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వ్యూని యాక్సెస్ చేస్తే ఎస్క్యూఎల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఆ క్వరీస్ని. దట్ క్వరీ. సో మొత్తం డెఫినేషన్ రాశాక నీట్గా దాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను సో దట్ మీకు క్లియర్గా వస్తుంది. అండ్ రిటర్న్స్ ద లేటెస్ట్ data from the underlying table. లేదంటే టేబుల్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇక్కడ వ్యూ అంటే ఏంటి అంటే వ్యూ ఈజ్ ఏ ఎస్క్యూఎల్ వర్చువల్ టేబుల్ అంట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్చువల్ టేబుల్ అంటే లెట్ మీ టేక్. ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేస్తే యూ కెన్ సీ హియర్ ఎస్క్యూఎల్ అనేది ఉంది. నేనేం చేస్తా అంటే ఇదంతా రిమూవ్ చేసేసి సింపుల్గా ఒక క్వరీ అనేది రాస్తాను. సో అదేంటి అంటే దీన్ని రన్ చేస్తాను. సో యూ కెన్ సీ ద టేబుల్. సో దీన్ని ఏమంటాం అంటే వీఆర్ స్టోరింగ్ టేబుల్ అని అర్థం. ఓకేనా. సో లాజిక్ అర్థమైంది కదా. సో సింపుల్గా టేబుల్ అంటే ఏంటి అంటే స్టోర్స్ యాక్చువల్ డేటా. సో ఇది డేటాని స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ మనం ఏమన్నాము, సో టేబుల్ అంటే ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకునేదాన్ని టేబుల్ అన్నాం కదా. వ్యూ అంటే ఏంటి అంటే స్టోర్స్ ఓన్లీ ద సెలెక్టెడ్ స్టేట్మెంట్. అంటే ఏంటి అంటే ఓన్లీ స్టేట్మెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. సెలెక్టెడ్ స్టేట్మెంట్. డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో డిఫరెన్స్ తెలియాలి అంటే నేను ఒక వ్యూని క్రియేట్ చేసుకుంటాను. సో ఆ వ్యూ ఏంటి అంటే లెట్ మీ టేక్. సింపుల్గా కిందకు వచ్చేసి క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసినట్టు వ్యూని కూడా క్రియేట్ చేస్తాం. సో సింపుల్గా క్రియేట్ వ్యూ అని చెప్పి వ్యూకి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఏంటి అంటే ఈఆర్పి డీటెయిల్స్. ఓకేనా. సో నేమ్ మన ఇస్తాం. సో ఈఆర్పి డీటెయిల్స్ లేదా ఆర్ఈపి డీటెయిల్స్ అని ఎందుకు ఇచ్చామంటే సో నేమ్ ఈజ్ యువర్ చాయిస్, మీకు నచ్చింది రాసుకోండి. నెక్స్ట్ యాజ్ అని ఇచ్చేసి సెలెక్ట్. నేను కొన్ని కాలమ్స్ తీసుకుంటాను అనమాట. అదేంటి అంటే స్టూడెంట్ నేమ్, ఏజ్, జెండర్, సిటీ. సో ఈ 4 తీసుకున్నాను. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అంటే నాకు టేబుల్ నేమ్ వచ్చి ఈఆర్పి. ఓకేనా, అయిపోయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నేను నా కోడ్ అనేది రాసేసాను. ఫినిష్. ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని రన్ చేస్తే సరిపోద్ది. సో లెట్ మీ రన్ దిస్ వన్. ఓకే, రన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ అనేది క్రియేట్ అయింది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మనం ఇక్కడ టేబుల్ని స్టోర్ చేయట్లా.
ఓకేనా, జస్ట్ ఆ కోడ్ని మాత్రమే స్టోర్ చేస్తాం. హియర్ యూ కెన్ సీ దట్ కోడ్. మన డేటాబేస్లోకి వచ్చేసి వ్యూస్లో చూస్తే మనం ఆ కోడ్ అనేది చూడొచ్చు అనమాట. సో అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూ అని. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ డెఫినేషన్ ఏమని రాసాము. సో వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్ అన్న. ఓకే, ఇట్ డస్ నాట్ స్టోర్ డేటా ఇట్ సెల్ఫ్. సో అది డేటాను స్టోర్ చేయడు. ఇన్స్టెడ్ ఇట్ స్టోర్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డేటాను స్టోర్ చేయలేదు, జస్ట్ ఎస్క్యూఎల్లో మనం ఏదైతే క్వరీ రాసామో ఆ క్వరీని మాత్రమే స్టోర్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది ఏమని రాసామంటే అండ్ వెన్ ఎవర్ యూ యాక్సెస్ ద వ్యూ, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యూని యాక్సెస్ చేస్తే ఈ ఎస్క్యూఎల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ దెన్ మనకి అవుట్పుట్ కింద రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, లెట్ మీ సీ. సింపుల్గా నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఏంటి అంటే ఆర్ఈపి డీటెయిల్స్. సో ఇదే కదా వ్యూ. సింపుల్గా నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేసి దీన్ని రన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఆ 4 కాలమ్స్ అనేవి వచ్చాయి. సో అర్థమవుతుంది కదా. అంటే నెక్స్ట్ టైం నుంచి మనం టేబుల్ని రన్ చేయం, జస్ట్ ఆ వ్యూని రన్ చేస్తే చాలు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా వ్యూస్ అంటాం. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందా? అండి. సో ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూ అంటే మీకు అర్థమైనంత వరకు. వ్యూ మనం ఏదైతే సెలెక్టెడ్ డీటెయిల్స్ ఇస్తామో అవే వ్యూ అదే డిస్ప్లే చేస్తుంది. సో జనరల్గా వ్యూ అంటే ఏంటి అంటే మనం ఒక డేటాని స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక ఎస్క్యూఎల్ క్వరీస్ని స్టోర్ చేసి పెడతాం. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ క్వరీస్ని రన్ చేసుకుంటాం. సో దాన్నే వ్యూ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వర్చువల్ టేబుల్ అంటే సరిపోద్ది. ఓకే, అంతా బాగానే ఉంది. వ్యూ అంటే ఏంటి అనేది చూసాం, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి అన్నీ కూడా చూసాం. ఓకే, ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఓకే నార్మల్గానే రాసుకోవచ్చు కదా, సెలెక్ట్ స్టూడెంట్ నేము, ఏజ్, సిటీ, జెండరు ఫ్రమ్ టేబుల్ నేమ్ అని. అలా కాకుండా ఇలా వ్యూస్ లాగా ఎందుకు క్రియేట్ చేయాలి అంటే దానికి కొన్ని యూజెస్ అనేవి ఉన్నాయి. సో వ్యూస్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే దానికోసం కొన్ని యూజెస్ అనేవి ఉన్నాయి. సో లెట్ మీ రైట్ దట్ వన్. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే వ్యూస్ అనేది మన కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ని హైడ్ చేస్తుంది. సింపుల్గా హైడ్ కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్. ఓకేనా, సింపుల్గా మన కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ అన్నిటిని హైడ్ చేస్తుంది. దాంతోపాటు ఇంప్రూవ్ సెక్యూరిటీ, అంటే మన సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా, కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ అన్నిటిని హైడ్ చేస్తుంది. హైడ్ చేయటం అంటే ఏంటి అంటే సో మనకేమని చెప్తారు, ఈ వ్యూని రన్ చేయండి అని చెప్తారు. వ్యూ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఈ వ్యూ లోపల ఏ కోడ్ రాసామనేది ఎవరికి తెలియదు, మనం చెప్పేంతవరకు. దాని తర్వాత ఏమైందంటే ఇంప్రూవ్ సెక్యూరిటీ, అంటే మనం ఏ విధమైన కోడ్స్ రాసామనేది ఎవరికి తెలియదు అనమాట. దాంతోపాటు షో ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్. సో ఇప్పుడు మనకి ఒక డేటా అనేది ఉంటే ఆ డేటాలో ఉండే అన్ని కాలమ్స్ అందరికీ చూపించాల్సిన అవసరం లేదు కదా. సో లెట్ మీ టేక్, నా దగ్గర 100, 200, 300 కాలమ్స్ ఉన్నాయి. నేను ఒక హెచ్ఆర్కి ఆ డేటా సెండ్ చేయాల్సి వచ్చింది రివ్యూస్ మీటింగ్లో. అప్పుడు నేను అన్ని కాలమ్స్ హెచ్ఆర్కి ఎందుకు చూపించాలి? ఇట్స్ మై డేటా కదా, డేటా అనాలిసిస్కి సంబంధించిన డేటా సేల్స్ది. సో హెచ్ఆర్కి నేను ఎందుకు చూపించాలి? నేను అప్పుడు ఏం చేస్తానంటే ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ ఇలా 4 or 5 కాలమ్స్ ఇచ్చి వాటిని వరకే చూపిస్తాను. సో ఇది పాసిబుల్ అవుతుంది కదా అలా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇది అయిపోయిన తర్వాత అంటే కంబైన్ మల్టిపుల్ టేబుల్స్. మనం ఏదైతే జాయిన్స్ యూజ్ చేసామో అంటే మల్టిపుల్ టేబుల్స్ అన్నిటిని కలిపి జాయిన్స్ చేస్తాం కదా, లెఫ్ట్, రైట్, ఇన్నర్, అవుటర్ ఇలాగా. అలా జాయిన్స్లో కూడా వ్యూస్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమైంది అంటే అవతలోడికి టేబుల్స్ అనే జాయిన్ ఇన్న విషయం తెలియదు. సో అర్థమైంది కదా. మనం వ్యూస్లో ఏం చేస్తాం అంటే 2 టేబుల్స్ మధ్యలో జాయిన్స్ అనేది క్రియేట్ చేసేస్తాం, లెఫ్ట్, రైట్ ఇలాగా. సో అవతల పర్సన్కి ఏమని ఇస్తాం, దానికి నేమ్ ఇస్తాం. ఈఆర్పి రెస్పాన్స్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చాం అనుకోండి, అతను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఆర్పి రెస్పాన్స్ అంటాడు. అంతే తప్పితే దాని వెనక ఏ కోడ్ ఉంది ఇవన్నీ కూడా చూడలేదు కదా. దాని తర్వాత రీయూజ్ ఎస్క్యూఎల్ కోడ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఫైనల్ రిపోర్ట్స్ని సింప్లిఫై చేస్తాం అనమాట. సింప్లిఫై రిపోర్టింగ్ అంటాం. అంటే మన ఫైనల్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చాలా ఈజీగా సింప్లిఫై చేయటం కోసం యూజ్ అవుతుంది అని అర్థం. సో ఈ 6 ఉండటం వల్ల మాత్రమే
మనం రియల్ టైంలో వ్యూస్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏంటి అంటే నా దగ్గర ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ ఎ టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయ్ అనుకుందాం. సో ఎంపిఎల్ఓ వైఈ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం చూస్తే సింపుల్గా ఎంప్లాయ్ ఐడి, సో ఇక్కడ నేమ్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ శాలరీ ఉంటుంది, లాస్ట్లో మనకి డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, శాలరీ, డిపార్ట్మెంట్. సో ఎంప్లాయ్ ఐడి సేమ్ ఏంటి అంటే 1 2 3 4. సో లెట్ మీ టేక్ ఎంప్లాయ్ నేమ్స్ ఉన్నాయి, నవీన్, రాహుల్, రవి, రాజు, ఇలా 4 నేమ్స్ ఉన్నాయి. సో ఇద్దరు వచ్చి ఐటీ డిపార్ట్మెంట్, ఇద్దరు వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకుందాం. అండ్ వాళ్ళ శాలరీస్ ఉన్నాయి 65,000, 75,000, 80,000, 90,000. ఇది వాళ్ళ శాలరీస్. సో యూ కెన్ సీ మనకి ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో యూ కెన్ సీ ఈచ్ కాలం యాజ్ డిఫరెంట్ థింగ్స్. సో నవీన్ అనే పర్సన్, రాహుల్, రవి, రాజు, ఇలా 4 ఉన్నారు. వాళ్ళకి శాలరీస్ ఉన్నాయి. సో వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టేబుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాను అనుకుందాం. లేదు అంటే ఈ టేబుల్ నేను మేనేజర్కి సెండ్ చేద్దాం అనుకున్నా, లేదంటే టీమ్ లీడర్కి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఎంప్లాయ్ కావాలో డిసైడ్ చేసుకోవడానికి టీమ్ లీడర్కి ఈ డేటా పంపాలి అనుకున్నా. సో అప్పుడు టీమ్ లీడర్ శాలరీ చూడాలా? టీమ్ లీడర్ శాలరీ అనేది చూపించామా రియల్ టైంలో? చూపించాం. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం అంటే హైడ్ చేస్తాం. సో ఇదే లాజిక్ తోటి మీకు వ్యూ అంటే ఏంటనేది క్లారిటీ వస్తుంది. సో లెట్ మీ క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి ఎంపీ అయిపోయింది, ఓపెన్ పరాన్సెస్. సో ఫస్ట్ నాకు ఏముంటుంది అంటే ఎంప్లాయ్ ఐడి, ఈజ్ దిస్ కరెక్ట్? సో ఎంప్లాయ్ ఐడి అది వచ్చి ఇంటీజర్లో ఉందనుకుందాం. నెక్స్ట్ నాకేముందంటే నేమ్ ఉంది. సో లెట్స్ టేక్ వేర్ కేర్ ఒక 100 అనుకుందాం, అయిపోయింది. నెక్స్ట్ నాకేముంటుంది అంటే శాలరీ, ఇది కూడా ఇంటీజరే తీసుకుంటాను నేను, ఫ్లోట్ కానీ కరెన్సీ కానీ అవి ఏం అవసరం లేదు. నెక్స్ట్ నాకు డిపార్ట్మెంట్ ఉంది. సో డిపార్ట్మెంట్ విల్ బి సింపుల్గా వేర్ కేర్ 50 తీసుకుంటా, సరిపోద్ది, ఇంకెక్కువ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీని మొత్తాన్ని రన్ చేస్తాను. సో దీంతో నాకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాను. ఎలా? సింపుల్గా ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీపీ అయిపోయింది, టేబుల్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే సింపుల్గా వాల్యూస్ అని ఇస్తాను. ఓకే, వాల్యూస్లో ఏం చేస్తాను, నా టేబుల్లో ఉండే వాల్యూస్ రాస్తా. 1 నవీన్ అయిపోయింది, శాలరీ వచ్చేసి 65,000 కదా అక్కడ రాసాం, ఐటీ డిపార్ట్మెంట్ అయిపోయింది. సో ఇది ఫస్ట్. సెకండ్ పర్సన్ వచ్చేసి 2 సింగిల్ కోట్లో రాహుల్. సో రాహుల్కి ఎంత రాసాం? మేబీ 75 రాసుంటాను. సో ఇతను కూడా ఐటీ అయిపోయింది, క్లోజ్, థర్డ్ పర్సన్ వచ్చేసి రవి రాజు 80 90. ఓకే, లెట్స్ టేక్ థర్డ్ పర్సన్, అతని నేమ్ వచ్చి రవి. సో అతని నేమ్ వచ్చేసి 80,000. ఓకే, అతను శాలరీ వచ్చి 80,000. ఈ బిలాంగ్స్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి రాజు కదా. ఓకే, లెట్స్ టేక్ రాజు. సో అతనికి ఇచ్చిన శాలరీ 90,000, హెచ్ఆర్. సో ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఏదైతే టేబుల్ ఇచ్చామో సేమ్ అదే టేబుల్ని ఇక్కడ మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ క్లియర్లీ సి, నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఆ టేబుల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ ఎంపీపీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. సో యూ కెన్ సీ క్లియర్లీ మనకి ఈ టేబుల్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నా పని ఏంటి అంటే ఇదే టేబుల్ని నేను నా టీమ్ లీడర్కి పంపించాలి. సో ఒక టీమ్ లీడర్ ఉన్నాడు. సో ఈ 4 ఎంప్లాయీస్ మాత్రమే బెంచ్ మీద ఉన్నారు. సో అతను ఏదో పెద్ద ప్రాజెక్ట్ అవసరమైంది. సో అతను ఏమన్నాడు అంటే నాకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ పంపించండి, నేను వాళ్ళలో నుంచి నాకు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఎంప్లాయీ టేబుల్కి యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో యాక్సెస్ ఇచ్చేదానికి బదులు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా వ్యూని క్రియేట్ చేస్తాను. దాన్ని ఏమంటా అంటే క్రియేట్ ఏ వ్యూ అంట. సో వ్యూని ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్ టేబుల్ క్రియేట్ చేసినట్టే క్రియేట్ టేబుల్ నేమ్ ఎలా అయితే ఇస్తామో సేమ్ అలాగే క్రియేట్ వ్యూ నేమ్ అనేది ఇస్తాం.
సో వ్యూ నేమ్ ఏంటి అంటే EMPP1 అని ఇచ్చేసాను, అయిపోయింది. యాస్ అని చెప్పి ఇక్కడ నా కమాండ్ అనేది రాస్తా. అదేంటి అంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా నేమ్ కామా డిపార్ట్మెంట్, అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చి EMPP, అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సో నాకు ఆ వ్యూ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రిఫ్రెష్ చేసి ఇక్కడ చూసుకుంటే క్రియేట్ అయిన వ్యూ ఉంటుంది. సో ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వ్యూస్ రాసాం కదా, ఈ షీట్ లేదు అనుకుందాం. జనరల్గా అయితే దీన్ని డిలీట్ చేసినా మనకు నష్టం లేదు. బట్ ఎందుకు డిలీట్ చేయట్లేదంటే దీన్ని మళ్ళీ మీకు సెండ్ చేయడం కోసం ఉంచాలని చెప్పి ఉంచాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ పర్సన్కి చెప్తాను అనమాట. ఓకే, లెట్స్ టేక్ ఇక్కడ చూడొచ్చు EMPP1 అనేది మీ టేబుల్ నేమ్ అని చెప్పి చెప్పాను. సో అతనికి తెలియదు కదా అది టేబుల్ ఆఫ్ వ్యూ అనేది. నేనేమని చెప్పా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPP_1 అని ఇచ్చేసాను. సో దట్ అతను ఏమనుకుంటాడు, దీన్ని రన్ చేసి ఓకే ఇది మన ఎంప్లాయీస్ డీటెయిల్స్ అని చెప్పి చూసుకుంటాడు. అతనికి ఒక శాలరీ కాలం ఉందనో లేదా రోల్ కాలం ఉందనో ఎక్స్పీరియన్స్ కాలం ఉందనో ఏం తెలియదు. అంటే మనం ఏదైతే చెప్పకూడదు అనుకుంటామో అది చెప్పం అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా హౌ వ్యూస్ విల్ వర్క్ అనేది. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు కిందకు వచ్చేసి మీకు దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను, అవుట్పుట్ ఎలా వచ్చిందో తెలియటానికి. ఓకే, సో వ్యూ అనేది కరెక్ట్గా నీట్గా బాగుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే సో వ్యూ అనేది క్రియేట్ చేశాను. ఓకే, నాకు ఇప్పుడు ఒక సినారియో ఇచ్చారు. అదేంటి అంటే సో నా టీమ్ లీడర్కి ఓన్లీ IT ఎంప్లాయీసే కావాలి. సో జనరల్గా చూస్తే ఇక్కడ మీకు IT ఎంప్లాయీస్ HRs ఇద్దరు ఉన్నారు కదా. బట్ నేను నా టీమ్ లీడర్కి IT ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే పంపించాలి. లాజిక్ అర్థమైంది కదా. సో HRలతో అతనికి ఏం పని ఉంటుంది జనరల్గా అయితే, అందుకని అంతే కదా. HR ప్రాజెక్ట్ డెవలపర్ ప్రాజెక్ట్లో HRs ఉంటారు, మనకి ఎవరు కావాలంటే IT కావాలి. ఓకేనా. సో IT ఎంప్లాయీస్ కావాలి వర్క్ చేయడానికి. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ అని ఇచ్చేసి సింపుల్గా IT EMPP అని ఇస్తాను. ఓకే, ఆర్ వచ్చిందా, EMP IT ఎంప్లాయీ కాబట్టి IT EMP అని ఇచ్చాను. యాజ్ అని ఇచ్చి సింపుల్గా కండిషన్ రాస్తా. అదేంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చేసి EMPP1, అదే కదా EMPP. సో సింపుల్గా ఏం చేస్తా అంటే వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ IT. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే యూ కెన్ సీ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నేను ఆ టీమ్ లీడర్ టేబుల్ నేమ్ చెప్పండి, నేను ఎంప్లాయీస్ డేటా చూసుకుంటాను అంటే నేనేమని చెప్తాను, సింపుల్గా IT ఎంప్లాయీ అని చెప్పి నా టేబుల్ నేమ్ చెప్పేస్తాను. అతను ఏమనుకుంటాడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ IT EMP అంటాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం IT ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. సో మీకు లాజిక్ అర్థమవుతుంది కదా ఎందుకని మనం దీన్ని యూజ్ చేస్తామని. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు ఓకే అది రిమూవ్ చేశాను, కొన్ని విషయాలు క్లియర్గా రాశాను అక్కడ. సెక్యూరిటీ రీయూజబుల్ కోసం అంటే డేటాని హైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు వేర్ అనేది ఎలా చేయాలో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ మీద వ్యూస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో మల్టిపుల్ టేబుల్స్ మీద వ్యూస్ చేయాలి అంటే నేను ముందు అసలు సెర్చ్ చేస్తాను. సో జాయిన్స్ ఇదే ల్యాప్టాప్లో చెప్పానా లేదో తెలీదు నాకు. ముందు టేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రెండు డేటాబేసెస్లో, దాన్ని బేస్ చేసుకొని జాయిన్స్ గురించి చూద్దాం. సో ఓకే, మెయిన్ 1లో ఏమీ లేవు చెప్పుకోదగ్గ. లెట్ మీ గో విత్ మెయిన్ 2. మెయిన్ 2లో డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీ అని రెండు ఉన్నాయి కదా, వీటి మీద ఒకసారి చూద్దాం. సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది డిపార్ట్మెంట్స్ అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సింపుల్గా సెలెక్ట్ ఓకే. సో ఇప్పుడు రెండింటిని రన్ చేద్దాం, ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, సో జాయిన్స్కి ఇక్కడ నాకు 2 టేబుల్స్ ఉన్నాయి లక్కీలీ. సో ఇప్పుడు నేను దీని మీదే చేస్తాను. అదే ఏంటి అంటే సో వ్యూస్ విత్ మల్టిపుల్ టేబుల్స్. సో మల్టిపుల్ టేబుల్స్ మీద వర్క్ ఎలా చేస్తాను.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా 2 టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నన్ను టీమ్ లీడర్ అడిగాడు అదేంటి అంటే నాకు ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్స్ పంపించండి. సో బేస్డ్ ఆన్ దట్ నేను నాకు నచ్చిన వాళ్ళని టీంలోకి తీసుకుంటా అన్నాడు. సో ఓకే. ఎవరెవరినంటే ఎంప్లాయీ నేము, సరే ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, దాంతోపాటు డిపార్ట్మెంట్ నేమ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. సింపుల్గా క్రియేట్ వ్యూ అని ఇచ్చి వ్యూ వచ్చి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అంటే నేమ్ మీకు నచ్చింది రాసుకోండి, ఇదే రాయాలి అదే రాయాలని రూల్ లేదు. అయిపోయింది. సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్. సో ఫస్ట్ టేబుల్ ఏంటిది ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీస్ డాట్ సో సింపుల్గా ఎంప్లాయీ ఐడి కావాల్సింది. నెక్స్ట్ ఎంప్లాయీస్ డాట్ నేమ్ కామా నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ టేబుల్ డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్. అయిపోయింది. సో ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. సో లోపల మీరు జాయిన్స్ రాసినట్టే, జస్ట్ క్రియేట్ వ్యూ నేమ్ మాత్రమే నార్మల్. లోపల మీకు ఏది కావాలంటే అది రాసుకోండి, జాయిన్సా ఇంకోట అనేది. ఓకే. లెట్ మీ యూస్ ఈసారికి ఇన్నర్ జాయిన్ తీసుకుంటాను, లేదంటే ఫుల్ అవుటర్ జాయిన్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ అవుటర్ జాయిన్ అని ఇచ్చి డిపార్ట్మెంట్స్ టేబుల్ ఇచ్చేస్తాను. అయిపోయింది. ఆన్ సింపుల్గా ఏం చేస్తాం ఎంప్లాయీస్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. సో దట్ మనకి ఇప్పుడు జాయిన్స్ మీద కూడా వ్యూ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే ఫినిష్. సో ఎగ్జిక్యూట్ కొట్టాను. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఒకవేళ అడిగాడు అనుకోండి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో చెప్పండి అంటే సింపుల్గా నేనేం చేస్తాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో ఈఎంపీ డిపార్ట్మెంట్, అదే వ్యూ నేమ్ కాబట్టి సింపుల్గా అదే ఇస్తాను. అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు మీరు చూడొచ్చు జాయిన్స్కి వచ్చే అవుట్పుట్ ఇక్కడ క్లియర్గా వచ్చింది. వీళ్ళిద్దరికి డిపార్ట్మెంట్స్ లేవు అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ లేరు. ఈ విషయాలు మనం క్లియర్గా చూస్తాం అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నాకేం కావాలి అంటే సో మా ఎంప్లాయీ ఒకడు ఉన్నాడు, ఆయన పని ఏంటి అంటే సో ప్రతిసారి వస్తాడు అనమాట. సో వచ్చేసి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతాడు, అదేంటి అంటే హెచ్ఆర్లకు ఎంత శాలరీ ఇస్తున్నాం, ఐటీ వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాం అని అడుగుతాడు. హెచ్ఆర్లు ఎంతమంది ఉన్నారు, ఐటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు హెచ్ఆర్లు యావరేజ్ శాలరీ ఎంత, ఐటీ యావరేజ్ శాలరీ ఎంత అని అడుగుతాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే వ్యూ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. సింపుల్గా క్రియేట్ వ్యూ. సో వ్యూ నేమ్ వచ్చి డిపార్ట్మెంట్ లెట్స్ టేక్ శాలరీ అని తీసుకుంటాను. ఓకే యాజ్ అని చెప్పి నేమ్ మన ఇష్టం. సో ఇదే రాయాలని రూల్ ఏం లేదు. సింపుల్గా సెలెక్ట్ అని ఇచ్చేసి మనకు అన్నీ కావాలంటే అన్నీ తీసుకోండి, లేదంటే సింపుల్గా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. లెట్ మీ టేక్ నేను డిపార్ట్మెంట్ తీసుకుంటాను. సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా సమ్ అని ఇచ్చి శాలరీ. ఓకే అయిపోయింది. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఈఎంపీపీ. అయిపోయింది. ఓకేనా? దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా గ్రూప్ బై చేస్తాను, గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ గ్రూప్కి ఎంత శాలరీ ఇస్తున్నామని అడిగారు అనుకోండి. సో మెయిన్ 1లో ఉంది అది. సో ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ నేమ్ ఏదో ఒకటి ఇద్దాం, యాజ్ అని చెప్పి అలియాస్ నేమ్ అనమాట, టెంపరీగా ఏదో ఒక నేమ్ ఇద్దాం. సో సమ్ టోటల్ శాలరీ. ఓకే. సో ఇక్కడ ఎందుకు మనకి అంటే కాలం నేమ్ ఏం రావట్లేదు, అందుకని ఎర్రర్ చూపిస్తున్నానింది. అందుకని యాస్ అని చెప్పి మీకు నచ్చిన నేమ్ రాసుకోండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ అలియాస్ నేమ్ అని వద్దాం. ఓకేనా? హలో. ఓకే. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ వ్యూ నేమ్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ శాలరీ. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే యూ కెన్ సీ మనకి ఆ గ్రూప్ వైజ్ జరిగి ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీ వస్తుందో కూడా క్లియర్గా అర్థమైంది. ఓకేనా? అంటే ఏంటి అంటే మనం ఇక్కడ సింపుల్గా వ్యూస్ను ఉపయోగించుకొని గ్రూప్ బై కానీ వేర్ క్లాస్ కానీ జాయిన్స్ కానీ అన్నీ కూడా చేయగలుగుతున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే
అవతల పర్సను మన దాంట్లోకి వచ్చి అన్ని కావాలంటే చూడటం కుదరదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్కి నేను ఎంత చూపించాలనుకుంటున్నానో, ఎవరెవరికి ఎంతెంత చూపించాలనుకుంటున్నానో అంత మాత్రమే చూపించగలను. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? లేదా? ఓకే. సో ఇది మనకి మెయిన్గా ఉండే వ్యూస్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మనకి ఓకే, సో ప్రస్తుతానికి ఈ రోజుకి ఇక్కడ దాకే చూద్దాం. నెక్స్ట్